వెల్కమ్ బ్యాక్ టు టాప్ 787. చిన్నారులకు సైన్స్ ను మరింత చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన సైన్స్ ఎక్స్ప్రెస్ ఇప్పుడు హైదరాబాద్ చిన్నారులను అలరిస్తోంది. డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జర్మనీ ప్రభుత్వం సంయుక్తంగా నిర్మించిన ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ అక్టోబర్ 30న ఢిల్లీలో ప్రారంభమైంది. ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ లో మనిషి సాధించిన ప్రగతిని, భవిష్యత్తులో చేపట్టబోయే ప్రయోగాలను సమగ్రంగా చిన్నారులకు అందించడం ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ ఉద్దేశం. 13 బోగీలున్న ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ ను హైదరాబాద్ లో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ హెచ్కే పాడి లాంఛనంగా ప్రారంభించారు. సార్, ఈ సైన్స్ ఎక్స్ప్రెస్ లాంటివి ఎప్పుడో ఒకసారి కాకుండా రెగ్యులర్ ఇంటర్వెల్స్ ఆఫ్ టైమ్ లో జరిగితే కొంచెం స్టూడెంట్స్ కి ఏమైనా యూస్ఫుల్ గా ఉంటుంది. మీరన్నా నిజమే. సైన్స్ ఎక్స్ప్రెస్ లే కాదు, పర్మనెంట్ సైన్స్ టీచింగ్ పట్ల ఇప్పుడు ఇండియా సైన్స్ రిపోర్ట్ ప్రకారం ప్రధానమంత్రి కూడా చాలాసార్లు ఆందోళన వ్యక్తం చేశారు. సైన్సెస్ ను ఒక ప్రొఫెషన్ గా, ఒక క్యారియర్ గా, ఒక కోర్స్ గా తీసుకునే వారి సంఖ్య రోజు రోజుకు తగ్గిపోతుంది. అది ఫిజికల్ సైన్సెస్ కానీ, నేచురల్ సైన్సెస్ కానీ. దీనికి కారణం సైన్స్ టీచింగ్ అనేది ఎఫెక్టివ్ గా స్కూల్ స్థాయిలో లేకపోవడం, ఒక సృజనాత్మకతను లేదా ఆలోచనను రేకెత్తించేటువంటి రీతిలో ఒక ఎక్స్పెరిమెంటల్ స్థాయిలో సైన్స్ టీచింగ్ ఉండకపోవడం ఒక కారణం అయితే, రెండోది సహజంగానే ఉద్యోగాల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తీసుకొచ్చినటువంటి మార్పులు కూడా మరో కారణం. అందువల్ల ఇలాంటి ప్రయోగాలు, ఇలాంటి ప్రయత్నాలు పిల్లల్లో ఒక సైంటిఫిక్ ఇంక్విజిటివ్నెస్, అంటే శాస్త్రీయంగా ఆలోచించేటువంటి స్వభావాన్ని, శాస్త్రం పట్ల, విజ్ఞానం పట్ల, ప్రయోగం పట్ల ఆకర్షణ కనుక పెంచగలిగితే అది చాలా ఖచ్చితంగా భవిష్యత్ తరాన్ని, ఒక మంచి తరాన్ని మనం తయారు చేసుకోవడానికి